Hi friends, welcome to Perfect Strategy YouTube channel. So as a part of Strategy GK series, ఈ రోజు మనం 4th క్లాస్ అయితే చూడబోతున్నాము. దట్ ఈస్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ద వరల్డ్. సో మనకు ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఏవేవి ఉన్నాయి అండ్ ఎగ్జామ్లో ఏవైతే అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో అవి చూడబోతున్నాము. సో అండ్ ప్రీవియస్లీ 1, 2, 3 క్లాసెస్ అయితే కంప్లీట్ చేసాము స్ట్రాటజీ జీకే సిరీస్లో. ఇంకా ఎవరైనా చూడనట్లయితే ఛానల్లో వీడియోస్ ఉంటాయి, వెళ్ళి చూడండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ సోషల్ మీడియాలో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, సో దట్ వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈరోజు చూద్దాము. ఈరోజు మనము ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ద వరల్డ్ చూస్తున్నాము. సో కాబట్టి ఫస్ట్ వన్ వచ్చేసి మనము యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ చూద్దాము. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన బెల్ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే ప్రతి ఒక్క క్లాస్ వీడియో మీకు మిస్ అవ్వకుండా వస్తుంది. ఓకేనా? సో చూద్దాము ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ మనకు ఏవైతే క్లాస్లో అడుగుతున్నారు అనేది. అండ్ ఫ్రెండ్స్, నా రిక్వెస్ట్ ఏంటంటే నేను చేసే ఎఫర్ట్స్ మీకోసమే. సో కాబట్టి మీరు ప్రతి వీడియోని కూడా ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, మీకు ఎగ్జామ్లో ఎలా అడుగుతారో అనేది ఒక ఐడియా అయితే వస్తుంది. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే మీరు ఏదైనా ఒక ప్లేస్లో మీరు స్టాటిక్ జీకే సిరీస్ అని పెట్టేసి అండ్ ఇట్లా ఆర్గనైజేషన్స్ ఇలా టాపిక్ హెడ్డింగ్ పెట్టేసి కింద వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే నోట్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? సో చూద్దాం ఇప్పుడు ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్లో యుఎన్ఓ అంటే ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్. సో దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్లో ఉంది. సో న్యూయార్క్ ఈజ్ ఇన్ యూఎస్ఏ. అండ్ ద మెంబర్స్ వచ్చేసి 195 మెంబర్స్ ఉంటారు. అండ్ దీని సెక్రటరీ జనరల్ వచ్చేసి ఆంటోనియో గ్యూటెరస్. సో హీ ఈజ్ ఫ్రమ్ పోర్చుగల్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఫార్మేషన్ చూడండి. 24th October 1945లో యుఎన్ఓని అయితే ఫామ్ అయితే చేశారు ఫ్రెండ్స్. అండ్ యుఎన్ఓకి నోబెల్ పీస్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది 2001లో. ఓకేనా? ఇది యుఎన్ఓకి సంబంధించి. సో నెక్స్ట్ ఆర్గనైజేషన్ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి డబ్ల్యూటీఓ అంటే ఫ్రెండ్స్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఓకే, దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవాలో ఉంది. జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది. అండ్ మెంబర్స్ వచ్చేసి 164 మెంబర్స్ ఉంటారు. డైరెక్టర్ జనరల్ వచ్చేసి రాబర్టో అజెవిడో, హీస్ ఫ్రమ్ బ్రెజిల్. అండ్ దీని ఫార్మేషన్ వచ్చేసి 1 January 1995. సో ఫ్రెండ్స్, నేను చెప్తూ ఉంటే మీరు జాగ్రత్తగా వింటూ నోట్ చేసుకుంటూ ఉండండి, సో దట్ మీకు స్టాటిక్ జీకే సిరీస్కి సంబంధించి కంప్లీట్గా నోట్స్ అయితే ప్రిపేర్ అవుతుంది. అండ్ మీరు ఎగ్జామ్ ముందు అయితే రివిజన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఆర్గనైజేషన్ చూద్దాము. నెక్స్ట్ ఆర్గనైజేషన్ వచ్చేసి WHO. ఫ్రెండ్స్, WHO అంటే ఏంటి? WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవాలో ఉన్నాయి. సో మెంబర్స్ వచ్చేసి 189 మెంబర్స్. దీన్ని డైరెక్టర్ జనరల్ వచ్చేసి టెడ్రోస్. సో మనకు రీసెంట్గా న్యూస్లో కూడా చాలాసార్లు మీరు చూసే ఉంటారు. సో ఈ కోవిడ్కి సంబంధించి స్టేట్మెంట్స్ అయితే మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ నుంచి అయితే రావడం జరుగుతుంటాయి. సో హీఈస్ ద డైరెక్టర్ జనరల్. ఎవరు? టెడ్రోస్. దీని ఫార్మేషన్ ఎప్పుడు చేశారు ఫ్రెండ్స్? దీని ఫార్మేషన్ వచ్చేసి 7th April 1948లో దీన్ని అయితే ఫామ్ అయితే చేయడం జరిగింది. అండ్ 7th April మనం ఒక డే సెలబ్రేట్ చేసుకుంటాము. అది ఏం డే అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ ఆర్గనైజేషన్ వచ్చేసి మనకు వరల్డ్ బ్యాంక్ ఫ్రెండ్స్. సో వరల్డ్ బ్యాంక్ అనేది యాక్చువల్గా ఇట్ ఈస్ ఎ అంటే IBRD అండ్ IDA వల్ల ఇవి రెండు ఉంటాయి దీని లోపల. సో IBRD అండ్ IDA వచ్చేసి లాంగ్ టర్మ్ మనకి లోన్ అయితే ఇస్తుంది. అండ్ IDA వచ్చేసి మనకు షార్ట్ టర్మ్ లోన్ అయితే ఇస్తుంది డిఫరెంట్ కంట్రీస్కి. మరి దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వాషింగ్టన్ DCలో ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ అలాగే దీనిలో 189 మెంబర్స్ ఉన్నారు. దీని డైరెక్టర్ జనరల్ వచ్చేసి డేవిడ్ మాల్పాస్. ఓకేనా? డేవిడ్ మాల్పాస్ బిలాంగ్ టు USA ఫ్రెండ్స్. ఈ బిలాంగ్ టు USA. ఓకేనా? ఓకే, నెక్స్ట్ దీని ఫార్మేషన్ వచ్చేసి జూలై 1944లో దీని అయితే ఫామ్ చేయడం జరిగింది. ఇది వరల్డ్ బ్యాంక్కి సంబంధించి. నెక్స్ట్ వన్ వచ్చేసి ILO ఫ్రెండ్స్. ILO అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవాలో ఉన్నాయి. దీని మెంబర్స్ వచ్చేసి 187 మెంబర్స్ ఉన్నారు. దీని డైరెక్టర్ జనరల్ వచ్చేసి గాయ్ రైడర్. అండ్ దీని ఫామ్ ఎప్పుడు చేశారంటే 1919లో దీన్ని అయితే ఫామ్ చేశారు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి యూనిసెఫ్ ఫ్రెండ్స్. యూనిసెఫ్ అంటే మీరు వినే ఉంటారు, మీకు చాలా ఎగ్జామ్స్లో కూడా అడుగుతారు. యూనిసెఫ్ అంటే ఇట్స్ మెయిన్లీ ఫర్ చిల్డ్రన్ పర్పస్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫండ్. ఓకేనా? దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్లో ఉన్నాయి. దీని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వచ్చేసి ఆంథోనీ లేక్. దీని ఫార్మేషన్ ఎప్పుడు చేశారంటే 11th December 1946లో ఫామ్ అయితే చేశారు. ఓకే, నెక్స్ట్ ఆర్గనైజేషన్ వచ్చేసి యునెస్కో అనేది మనకు చూడండి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్స్.
ఫ్రెండ్స్ ఈ ఫుల్ ఫామ్ ఎందుకు రాశారంటే మీకు మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్స్లో ఈ ఫుల్ ఫామ్స్ కూడా అడుగుతారు. సో కాబట్టి జాగ్రత్తగా నోట్ చేసుకుంటూ ఉండండి. యునెస్కో అనేది మనకు హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ప్యారిస్లో ఉంది ఫ్రెండ్స్. మరి దీన్ని డైరెక్టర్ జనరల్ ఎవరంటే ఇరీనా బొకోవా అండ్ దీనిలో 195 మెంబర్స్ ఉన్నారు. దీని ఫార్మేషన్ వచ్చేసి 16th November 1945. ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఏవైతే పాయింట్స్ ఇచ్చానో మీకు వీటికంటే ఎక్కువగా మీకు ఎగ్జామ్లో అయితే అడగరు ఫ్రెండ్స్. సో కాబట్టి ప్రతిదీ కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే అడుగుతారో వాటికి సంబంధించిందే ఇక్కడ మన ప్రతి క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ ఆర్గనైజేషన్ వచ్చేసి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫ్రెండ్స్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం దీన్ని WEF అంటారు. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి క్లాగ్నీ స్విట్జర్లాండ్లో ఉంటాయి. అండ్ దీన్ని ఎప్పుడు ఫామ్ చేశారంటే 1971లో ఫామ్ చేశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఇంపార్టెంట్, మీకు చాలా ఎగ్జామ్స్లో అయితే అడుగుతారు. ఓకేనా. నెక్స్ట్ ఆర్గనైజేషన్ చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆర్గనైజేషన్ వచ్చేసి మనకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF అంటారు. అండ్ IMF అన్న నెక్స్ట్ వరల్డ్ బ్యాంకు, ఇవి రెండు మనకు యాక్చువల్గా వరల్డ్ బ్యాంక్ అండ్ IMF ఇవి రెండు కూడా మనకు బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ ద్వారా ఫామ్ చేయడం జరిగింది. సో కాబట్టి వీటి రెండింటిని సిస్టర్ బ్యాంక్స్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. సో కాబట్టి దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వాషింగ్టన్ డీసీలో ఉంది. మరి వరల్డ్ బ్యాంక్ కూడా వాషింగ్టన్ డీసీలో ఉంటుంది. దీని హెడ్ వచ్చేసి క్రిస్టానియా జార్జివా. షీఈస్ ఫ్రమ్ బుల్గేరియా. తను బుల్గేరియాలో నుంచి బిలాంగ్ అవుతుంది. నెక్స్ట్ మెంబర్స్ వచ్చేసి 189 మెంబర్స్ ఉంటారు. అండ్ ఫార్మేషన్ వచ్చేసి 27th December 1945లో ఫామ్ అయితే చేశారు. ఓకేనా. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, వరల్డ్ బ్యాంక్ ఇంకా IMF ఇవి రెండింటినీ కూడా బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ ద్వారా ఫామ్ అయితే చేయడం జరిగింది. ఇవి ఎక్స్ట్రా పాయింట్స్ చెప్తున్నాను, వాటిని కూడా సైడ్లో నోట్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ ఆర్గనైజేషన్ చూడండి. నెక్స్ట్ ఆర్గనైజేషన్ వచ్చేసి మనకు AI ఫ్రెండ్స్. AI అంటే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్. మరి దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయో చూద్దాము. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు లండన్లో ఉండడం జరుగుతుంది. అండ్ అలాగే మరి దీని సెక్రటరీ జనరల్ కనుక అడిగినట్లయితే ఆంజెస్ క్యాలమాడ్ అనేవాళ్ళు దీని సెక్రటరీ జనరల్. ఓకేనా. అండ్ అలాగే మరి దీన్ని ఎప్పుడు ఏ ఇయర్లో ఫామ్ చేశారని అడుగుతారు. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు ఈ ఇయర్స్ అనేవి మీకు ఎలా గుర్తుంటాయంటే నేను చెప్తాను చూడండి. మీరు డైలీ నోట్స్ ఇప్పుడు నేను చెప్పే క్లాస్ నోట్స్ కనుక మీరు ప్రిపేర్ చేసుకొని డైలీ మీరు రివిజన్ కనుక చేసినట్లయితే డైలీ ఒక 1 time డైలీ అట్లా, లేదంటే వీక్లీ ఒకసారి పూర్తిగా అన్ని క్లాసెస్, లేదంటే డైలీ ఒక క్లాసు అలా మీరు రివిజన్ చేసినట్లయితే మీకు చాలా బాగా గుర్తుంటుంది. మీరు పడుకునే ముందు చూసుకుంటే ఇంకా బాగా గుర్తుంటుంది. అండ్ కొంతమందికి అయితే మార్నింగ్ అయితే గుర్తుంటుంది. సో మీ కన్వీనియంట్ ప్రకారము మీరైతే రివిజన్ చేయండి, అప్పుడు మీకు చాలా బాగా గుర్తుంటాయి ఇయర్స్ అనేవి. ఓకేనా. సో దీన్ని 1961లో ఫామ్ చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వన్ చూద్దాము మనం. నెక్స్ట్ వచ్చేసి IMO ఫ్రెండ్స్. IMO అంటే ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఆర్గనైజేషన్. సో మనకు IMO అనేది యాక్చువల్గా చూడండి, దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లండన్లో ఉంటాయి. అండ్ దీని సెక్రటరీ జనరల్ వచ్చేసి కితాక్ లెమో. ఇది మనకు ఎగ్జామ్లో అడిగారు. మోస్ట్లీ మీకు ఆర్గనైజేషన్స్కి సంబంధించి హెడ్ క్వార్టర్సే అడుగుతారు ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇన్ సమ్ కేసెస్ మీకు ఫార్మేషన్ ఇయర్ కూడా అడగచ్చు నెక్స్ట్ కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో. ఓకేనా. ఓకే. ఫార్మేషన్ వచ్చేసి 1948. నెక్స్ట్ వన్ చూద్దాము. అంక్టాడ్ అంటే చూడండి, దీని ఫుల్ ఫామ్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. సో ట్రేడ్కి సంబంధించి అంక్టాడ్ అనేది ఉంటుంది. మరి దీని హెడ్ క్వార్టర్స్ కూడా జెనీవా ఎక్కడ ఉంది? స్విట్జర్లాండ్లో ఉంది. మరి దీని మెంబర్స్ వచ్చేసి 194 మెంబర్స్ ఉంటారు. ఫార్మేషన్ వచ్చేసి 30 December 1964లో ఫామ్ అయితే చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు వరల్డ్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్, WMO అంటారు దీన్ని. సో ఇది కూడా మనకు జెనీవాలో ఉంది. అండ్ అలాగే మెంబర్స్ వచ్చేసి 191 మెంబర్స్. ఫార్మేషన్ వచ్చేసి 1950 మెంబర్స్. ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఇంకొక ట్రిక్ చెప్తాను చూడండి. మీకు ఏవైతే ఆర్గనైజేషన్స్ మీకు ఇలా ఓతోని ఎండ్ అవుతాయో అవి మ్యాక్సిమం ఆఫ్ ద కేసెస్ జెనీవాలో ఉంటాయి ఫ్రెండ్స్ హెడ్ క్వార్టర్స్. సో ఇలా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆర్గనైజేషన్ చూద్దాము. నాటో. సో నాటో అంటే ఏంటంటే చూడండి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. మరి దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బ్రూసెల్స్లో ఉంది. బ్రూసెల్స్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? బెల్జియంలో ఉంటుంది. మరి దీని మెంబర్స్ వచ్చేసి 28 మెంబర్స్ ఉంటారు. ఫార్మేషన్ వచ్చేసి 1949లో ఫామ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్గనైజేషన్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు IAEA అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఓకేనా. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వియన్నా ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? ఆస్ట్రియా. ఓకేనా.
సో ఆస్ట్రియాలో ఉంటుంది. నెక్స్ట్ మెంబర్స్ వచ్చేసి 173 మెంబర్స్ ఉంటారు. అండ్ అలాగే సారీ ఫ్రెండ్స్ కొంచెం. సో అలాగే హెడ్ వచ్చేసి మరి దీని హెడ్ వచ్చేసి ఎక్కడ ఉంటారంటే హెడ్ ఎవరంటే చూడండి, రఫేల్ మారియో గ్రోసి. ఇది అడిగారు మీకు ఎగ్జామ్లో. హెడ్ ఫార్మేషన్ వచ్చేసి 1957లో ఫామ్ అయింది. నెక్స్ట్ ఆర్గనైజేషన్ చూద్దాం. OPEC అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. OPEC. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వియన్నా ఆస్ట్రియాలో ఉంటుంది. మెంబర్స్ వచ్చేసి 13 మెంబర్స్. ఇది రీసెంట్గా SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్లో అడగడం జరిగింది ఎంతమంది మెంబర్స్ ఉన్నారనేది. సో ఫార్మేషన్ వచ్చేసి 1960లో ఫామ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్గనైజేషన్ చూడండి, ICJ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. మనకు ఇంటర్నేషనల్కి సంబంధించిన కేసెస్ ఉంటాయి కదా, డిఫరెంట్ కంట్రీస్కి మధ్య డిస్ప్యూట్స్ ఉంటాయి కదా. సో వాటికి సంబంధించిన కేసెస్ అనేవి ఐసీజేలో వెళ్ళడం జరుగుతుంది. సో ఐసీజే ఎక్కడ ఉందంటే హేగ్లో ఉంది. హేగ్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? నెదర్లాండ్స్లో ఉంది. ఓకేనా. దీన్ని 1945లో ఫామ్ చేశారు. దీనిలో టోటల్గా 15 జడ్జెస్ ఉంటారు అండ్ వాళ్ళ టెన్యూర్ వచ్చేసి 9 ఇయర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది ఫ్రెండ్స్, ఐసీసీ అని ఉంటుంది. ఐసీసీ అంటే ఇది ఇంటర్నేషనల్, మనకు క్రికెట్కి సంబంధించిన కాదు ఫ్రెండ్స్, ఇది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. సో ఇది కూడా మనకు దీని హెడ్ క్వార్టర్స్ కూడా హేగ్ నెదర్లాండ్స్లో ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, హేగ్ నెదర్లాండ్స్లో ఉంది. ఇంకొకటి ఐసీసీ అంటే మనకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. సో అది కాదు ఫ్రెండ్స్, ఇది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోడ్. ఓకేనా, ఇది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోడ్. ఓకే, నెక్స్ట్ ఆర్గనైజేషన్ చూద్దాము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎన్డీబీ ఫ్రెండ్స్. ఎన్డీబీ అంటే మనకు చూడండి, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి షాంఘైలో ఉంటాయి. షాంఘై ఎక్కడ ఉంది? చైనాలో ఉంది. దీని ఫార్మేషన్ వచ్చేసి 2015లో ఫామ్ అయింది. మరి దీని మెంబర్స్ ఎవరంటే బ్రిక్స్. ఈ బ్రిక్స్ నేషన్స్ ద్వారానే ఈ ఎన్డీబీ బ్యాంక్ అయితే ఫామ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. మరి సౌత్ ఆఫ్రికాను ఎప్పుడు జాయిన్ చేశారంటే 2010లో ఈ బ్రిక్స్లో అయితే జాయిన్ చేయడం జరిగింది. అంతకుముందు బ్రిక్ ఉండేది, ఇప్పుడు బ్రిక్ జాయిన్ అవ్వడంతో, సౌత్ ఆఫ్రికా జాయిన్ అవ్వడంతో అది కాస్త బ్రిక్స్ అయింది ఫ్రెండ్స్. మరి దీని ప్రెసిడెంట్ ఎవరంటే మార్కోస్. ఓకేనా, మార్కోస్. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ ఆర్గనైజేషన్ వచ్చేసి మనకు ఏడీబీ అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఓకేనా, దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనీలా, ఫిలిప్పీన్స్లో ఉంటాయి. దీని మెంబర్స్ వచ్చేసి 68 మెంబర్స్ ఉంటారు. ఫార్మేషన్ వచ్చేసి 1966లో. దీని ప్రెసిడెంట్ వచ్చేసి అసకావా. ఓకే, చూడండి ఇక్కడ ఇది చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఫార్మేషన్ ఇయర్ వచ్చేసి 1966 అండ్ అలాగే మరి మెంబర్స్ ఎంతమంది అంటే +2 చేయండి. +2 చేస్తే ఈ 66కి +2 చేస్తే 68 అవుతుంది. సో కాబట్టి ఇలా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఒక ట్రిక్. ఓకేనా. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ ఆర్గనైజేషన్ వచ్చేసి మనకు ఐఎస్ఓ ఫ్రెండ్స్. ఐఎస్ఓ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్స్ కూడా జెనీవాలో ఉంది ఫ్రెండ్స్. నేను ఇంతకుముందు చెప్పాను కదా, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఓతో ఏదైతే ఎండ్ అయి ఉంటాయో ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా మోస్ట్లీ జెనీవాలో ఉంటాయి. దీని మెంబర్స్ వచ్చేసి 165 మెంబర్స్ ఉంటారు. దీనిలో ఫార్మేషన్ వచ్చేసి 1947లో ఫామ్ చేయడం జరిగింది. దీని ప్రెసిడెంట్ వచ్చేసి ఎడ్డీ జోరోగి. ఓకేనా. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆసియాన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. అంటే సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఉంటాయి కదా, సో అక్కడ మనకు వాళ్ళ కంట్రీస్కి సంబంధించి అసోసియేషన్ని ఏమంటారు? ఆసియాన్ అంటారు. ఓకేనా. ఆసియాన్ అనేది మనకు హెడ్ క్వార్టర్ జకార్తా, ఇండోనేషియాలో ఉంది. దీని మెంబర్స్ వచ్చేసి 10+2 ఫ్రెండ్స్. 10 మెంబర్స్ ఉంటారు అండ్ 2 మెంబర్స్ అబ్జర్వర్స్ ఉంటారు. దీన్ని 1967లో ఫామ్ చేయడం జరిగింది. అండ్ అలాగే దీని సెక్రటరీ జనరల్ ఎవరంటే లిమ్ జాక్ హాయ్. నెక్స్ట్ సార్క్ ఫ్రెండ్స్. సార్క్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కార్పొరేషన్. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి నేపాల్లో ఉంటుంది, కాఠ్మండు, నేపాల్లో. సెక్రటరీ జనరల్ వచ్చేసి రువాన్ వీరాకాన్. ఓకేనా, రువాన్ వీరాకాన్. ఫార్మేషన్ వచ్చేసి 1985లో ఉంటుంది. ఆ 85 నుంచి 8 తీసుకోండి, మనకు మెంబర్స్ అనేవాళ్ళు వస్తారు. ఇంకా 10 మెంబర్స్ ఏమో అబ్జర్వర్స్ ఉంటారు. ఓకేనా. సో ఇలా మీరు ఏ నెంబర్స్ ఉంటాయో అక్కడ నుంచి మీరు ఇలా ట్రిక్ ద్వారా నోట్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ అపెక్ ఉంటుంది ఫ్రెండ్స్. అపెక్ అంటే ఏంటంటే అసోసియేషన్ ఆఫ్ ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కారిడార్. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి సింగపూర్లో ఉంటుంది అండ్ మెంబర్స్ వచ్చేసి 21 మెంబర్స్ ఉంటారు. అండ్ ఫార్మేషన్ వచ్చేసి 1989లో ఫామ్ చేయడం జరిగింది.
ఓకే, నెక్స్ట్ ఆర్గనైజేషన్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐఓసి అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. మరి దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే లాస్ని స్విట్జర్లాండ్లో ఉంటాయి. అండ్ ఫార్మేషన్ వచ్చేసి 23 జూన్ 1894లో ఫామ్ అయింది. దీని మెంబర్స్ వచ్చేసి యాక్చువల్గా 105 మెంబర్స్, కానీ 45 ప్లస్ ఈ 2 అనేవాళ్ళు హానరీ మెంబర్స్, అంటే వాళ్ళు కూడా మెంబర్స్, అంటే ఈ ఆర్గనైజేషన్లో ఎక్స్ట్రా అడిషనల్ మెంబర్స్. కానీ యాక్చువల్గా మనకు 105 ఆర్ ద యాక్చువల్ మెంబర్స్ ఆఫ్ ఐఓసి, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. మరి దీని మోటో ఉంటుంది ఫ్రెండ్స్. దీని మోటో వచ్చేసి సిటిఎస్, ఆర్టిఎస్, 4TS. ఇది మీకు మోస్ట్లీ కొన్ని ఎగ్జామ్స్లో అడుగుతారు, సిడిఎస్, ఎన్డిఏ అట్లాంటి ఎగ్జామ్స్లో, యూపీఎస్సీ ఎగ్జామ్లో చూడండి. సిటిఎస్, ఆర్టిఎస్, 4TS ఈజ్ ద మోటో ఆఫ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇప్పుడు వచ్చింది ఫ్రెండ్స్. ఇంతకుముందు నేను చెప్పాను కదా ఐసీసీ అనేది, యాక్చువల్గా అది ఐసీసీ క్రిమినల్ కోర్ట్కి సంబంధించి. ఇక్కడ ఈ ఐసీసీ వచ్చేసి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి దుబాయ్, యుఏఈలో ఉంటాయి. ఫార్మేషన్ వచ్చేసి 1909లో జరిగింది. అండ్ సిఇఓ వచ్చేసి మను షానై, అండ్ చైర్మన్ వచ్చేసి గ్రెగ్ బార్క్లే. మెంబర్స్ వచ్చేసి 105 మెంబర్స్ ఉంటారు. ఓకేనా? సో ఐసీసీకి సంబంధించి మీకు క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ ఫీఫా ఉంది కదా ఫ్రెండ్స్. ఫీఫా వచ్చేసి మనకు చూడండి, ఫీఫా అనేది మనకు ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్. ఓకేనా? ఫీఫా అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్. సో ఫీఫా మనకు 2022లో ఎక్కడ ఏ ప్లేస్లో కండక్ట్ చేయబోతున్నారు అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జూరిచ్, స్విట్జర్లాండ్లో ఉంటాయి. అండ్ మెంబర్స్ వచ్చేసి 204 మెంబర్స్. మోటో వచ్చేసి ఫర్ ద గేమ్ ఫర్ ద వరల్డ్ ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ వరకు మనము సక్సెస్ఫుల్గా ఏవైతే ఆర్గనైజేషన్స్ మనకు ఎగ్జామ్లో అడుగుతారు అనేది మనం చూసుకున్నాము. సో ఇలాగే మీరు ఏ క్లాస్ కూడా మిస్ అవ్వకుండా ప్రతి క్లాస్ని జాగ్రత్తగా చూస్తూ ఈ స్టాటిక్ జీకే సిరీస్కి సంబంధించి కంప్లీట్ క్లాసెస్ని మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఎగ్జామ్ ముందు మీకు రివిజన్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు రాస్తేనే మీకు గుర్తుంటుంది. ఇది మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? సో ఇంకొక నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం ఫ్రెండ్స్. So that's all for this class friends. Thank you friends.